ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలేని స్థుతులు అర్పించుకుంటూ దేవా, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారి పంటని ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రభా, ఇప్పుడు అయితే వర్షాలు సరిగ్గా లేక ప్రభా, భూమి ఎండిపోయింది ప్రభా, వారికి ప్రభా వర్షాన్ని కలగజేసి వారి భూమిని తడిపి అయా తండ్రి, వారు పంట వేస్తూ ఉండగా తండ్రి పంట అభివృద్ధి పొంది ప్రభా ఆశీర్వదించబడాలి ప్రభా. ఆ నెల తండ్రి సహాయం చేయండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. వారు పంట వేయడం వల్ల వారికి కష్టమైన నష్టమైన ప్రభా పంట చేతికి రావడానికి సహాయం చేయండి. వారి వల్ల మీ కృప దయచేయండి, మీ కాపుదల దయచేయండి. ఎటువంటి ఆటంకము లేకుండా ప్రభా వారి కష్టానికి ఫలితాన్ని దయచేయండి. వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతోమందికి తండ్రి వారి వల్ల ఆహారం దొరుకుతుంది నాయన తండ్రి. వారి కష్టంలో ఉన్నప్పటికీ, అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తీసివేసి ప్రభా తండ్రి ప్రతి విషయంలో కూడా వారికి తోడుగా ఉండండి నాయన. అయా నీ కృప, నీ కాపుదల దయచేయమని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుకొండమని ఈ చిన్న ప్రార్థన పాసం చేర్చుకోమని పరిశుద్ధుడని యేసుక్రీస్తునామమున సమర్పించుకున్నాం మా తండ్రి. ఆమేన్.